ఏదైనా తమ వరకు వస్తే అనే మాట చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలానే భావిస్తోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వీకెండ్ పేరిట రాసిన తన అభిప్రాయంలో జగన్ రెడ్డి ఏది చెబితే ఆ పార్టీ శ్రేణులు అదే నమ్మేస్తారనే భావన వచ్చేలా ఆయన కొన్ని వ్యాఖ్యలు తన రాతల్లో చూపించారు. అయితే వైసీపీ కుటుంబంపైనే, కుటుంబ మహిళలపైనే ఇలా చేస్తారా అంటూ ఏకంగా ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసినంత ప్రయత్నం చేసింది వైసీపీ. అంతటితో ఆగకుండా ఏబిఎన్ రాధాకృష్ణను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలు అనే పదం రాధాకృష్ణ వాడారు, కానీ అంతకు మించి వాడేశారు. వైసీపీ నేతలు ఆందోళనలో పాల్గొని ఆర్కే మాటల కంటే వైసీపీ నేతల మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా అయితే సదరు మీడియా సంస్థ కార్యాలయాన్ని తగలబెట్టేస్తామని హెచ్చరించారు. ఆమె విషయంలో కామెడీ ఏమంటే ఆమె గతంలో పోలీసు అధికారులను ఉద్దేశించి లం భాష కూడా వాడారు. వాస్తవానికి మీడియా విషయంలో ఏం చెప్పినా తక్కువే. మీడియాలో వ్యాపార కోణంతో పాటు రాజకీయ కోణం జొరబడిన తర్వాత దాని స్వరూపమే మారిపోయింది. వైసీపీ మానస పుత్రిక సాక్షి గురించి ఒక్కసారి ఆలోచిస్తే అదో అవినీతి విష పుత్రిక. రాజకీయ ప్రత్యర్థులపై రాసే రాతలు అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయి. అటువంటి మీడియా సంస్థను నడుపుతున్న జగన్ తనపై వ్యతిరేకంగా వచ్చిన కథనం పట్టుకుని పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి పంపించారు. దాడికి ప్రయత్నిస్తే శాంతియుత నిరసన అని చెబుతున్నారు. మహిళలను గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విభాగంలోకి చంద్రబాబుతో పాటు పవన్ ను లాగారు. పవన్ విషయంలో జగన్ నోటి నుంచి వచ్చిన మాటలను ఇప్పుడు జన సైనికులు గుర్తు చేస్తున్నారు. కార్లను మార్చినట్లు పెళ్లాలను మార్చేస్తున్నారంటూ సెటైరికల్ గా మాట్లాడారు జగన్. మరి ఆ పెళ్లాలు పవన్ కళ్యాణ్ కుటుంబంలో మహిళలు కాదా? జగన్ రెడ్డి ఇప్పుడు బాధపడుతూ ఇలా చేస్తున్నారు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా నిస్సిగ్గుగా దానిని కవర్ చేయలేదా? ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్ రెడ్డిని దీనిపై ఏకిపారేస్తున్నారు జన సైనికులు. తోడబుట్టిన సోదరిని, జన్మనిచ్చిన తల్లిని పార్టీ నాయకులతో తిట్టించిన ఘనత జగన్ది. ఇప్పుడు మహిళల గౌరవం గురించి మాట్లాడుతుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.